నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వికారాబాద్ జిల్లా రోటిబండ తండాలో ఉద్రిక్తత. భూ సర్వేకు వచ్చిన అధికారులను అడ్డుకున్న గిరిజన మహిళలు. ప్రైవేటు ఆస్తుల్ని నిషేధిత జాబితాలో చేర్చలేరన్న హైకోర్టు. నిబంధనలకు విరుద్ధంగా తీసుకున్న నిర్ణయాలు చెల్లవని స్పష్టీకరణ. హైదరాబాద్ వనస్థలిపురంలో 10 స్కూల్ వ్యాన్లు సీజ్. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్నాయని అధికారుల చర్యలు. దాదాపు 5 ఏళ్ల తర్వాత 6.25% చేరుకున్న రెపో రేటు. బేసిస్ పాయింట్ల తగ్గింపుతో వడ్డీ రేట్లు తగ్గే అవకాశం. అంతర్జాతీయ న్యాయస్థానంపై ట్రంప్ ఆంక్షలు. ఐసీసీ అధికారులు అమెరికాలో ప్రవేశించకుండా నిషేధం. వికారాబాద్ జిల్లా దిద్యాల మండలం రోటిబండ తండాలో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. భూ సర్వే కోసం వచ్చిన అధికారులను గిరిజన మహిళలు అడ్డుకున్నారు. పారిశ్రామికవాడ కోసం భూములు ఇవ్వబోమని తెగేసి చెప్పారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ గిరిజన మహిళలు నిరసన తెలిపారు. ఉద్రిక్తత నేపథ్యంలో లగచెర్ల రోటిబండ తండాలో భారీగా పోలీసులను మోహరించారు. రంగారెడ్డి జిల్లా పెద్దాంబరిపేటలో స్కూలు వ్యాన్ కింద పడి ఎల్కేజీ విద్యార్థిని మృతి చెందిన నేపథ్యంలో ఆర్టీఏ అధికారులు అప్రమత్తమయ్యారు. వనస్థలిపురం వద్ద స్కూలు వ్యాన్లను తనిఖీలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 10 స్కూలు వ్యాన్లను జప్తు చేశారు. ఆర్టీఏ నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న పలు ప్రైవేటు స్కూలు వ్యాన్లపై దృష్టి పెట్టామని అధికారులు తెలిపారు. నిబంధనలు పక్కగా పాటించారని, లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బీసీలకు 42% సీట్లు ఇచ్చేందుకు తమ పార్టీ సిద్ధమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉద్ఘాటించారు. వెనుకబడిన వర్గాలకు అన్యాయం జరగకుండా ఉండేందుకు ఈ సర్వే దోహదపడుతుందని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కులగణన చేయాలని డిమాండ్ ఉన్నప్పటికీ జరగలేదని, కానీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే తమ ప్రభుత్వం చేపట్టిందని వివరించారు. కులగణనలో ఏ తప్పు లేదని, ఏదైనా తప్పు కనిపిస్తే తన దృష్టికి తీసుకురావాలని మంత్రి మరోమారు ప్రజలకు, మేధావి వర్గాలకు సూచించారు. ఇలా కొత్తగా ఒక వ్యవస్థను క్రియేట్ చేసుకుంటాం. వ్యవస్థ సక్రమంగా జరగడానికి మాడిఫై చేసుకుంటాం, రీమాడిఫై చేసుకుంటాం. దాన్ని అభివృద్ధి దిశలో తీసుకుపోవడానికి సలహాలు, సూచనలు తీసుకుంటాం. కాబట్టి దయచేసి నేను తెలంగాణలో ఉన్నటువంటి ఈ దేశం మొత్తం ప్రస్తుతిస్తూ ఉన్నారు, మంచి ప్రశంసిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు దయచేసి ఆలోచన చేయండి. ఒక్క చిన్న 1% కూడా రాంగ్ లేదు. మీకు అట్లా ఏమైనా అనిపిస్తే నా దృష్టికి తీసుకురండి. నేను మంత్రిగా అడుగుతా ఉన్నా, మీ బిడ్డగా, మీ తమ్ముడిగా, మీ సోదరుడిగా అడుగుతా ఉన్నా, మీ ప్రతినిధిగా అడుగుతా ఉన్నా, ఇలా ప్రభుత్వంలో ఉన్నటువంటి బలహీన వర్గాల ప్రతినిధిగా అడుగుతా ఉన్నా. దయచేసి ఈ యొక్క అంశాన్ని రాజకీయం చేసే ప్రయత్నం వద్దు. మన వర్గాలకు న్యాయం చేయాలి. ఇవాళ 56% మనమని తెలిసింది. ఆ 56%కి ఎటువంటి పథకాలను తీసుకురావడానికి కొరకు, సబ్లాన్ తేవడానికో, రిజర్వేషన్లు అమలు చేసుకోవడానికో, ఉద్యోగాల్లో అవకాశం రావడానికి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు, లేదా ఇతరత్ర ఉపాధి అవకాశాల్లో స్కీమ్స్ తయారు చేసే విధంగా ప్లాన్ చేయాలని నేను ఈ సందర్భంగా అందరూ కూడా హృదయపూర్వకంగా కోరుతా ఉన్నా. ప్రైవేటు ఆస్తుల్ని నిషేధిత జాబితాలో చేర్చే అధికారం ప్రభుత్వానికి గానీ, అధికారులకు గానీ లేదని, దీనికి సంబంధించి చట్టంలో స్పష్టంగా ఉందని హైకోర్టు తేల్చి చెప్పింది. రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22A కింద అనుసరించాల్సిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రైవేటు ఆస్తుల్ని నిషేధిత జాబితాలో చేర్చలేరని, మార్గదర్శకాలకు విరుద్ధంగా తీసుకున్న నిర్ణయాలు చెల్లుబాటు కావని స్పష్టం చేసింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బాచుపల్లిలో 128 ఎకరాలను విక్రయించడానికి గాను ధరణి వెబ్ పోర్టల్లో స్లాట్ బుకింగ్కు అవకాశం లేకుండా నిలిపివేయడాన్ని సవాలు చేస్తూ బాచుపల్లికి చెందిన వెంకట సుబ్బయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపున వాదనలు వినిపించిన న్యాయవాది కటిక రవీందర్ రెడ్డి సాదా బైనామా కొన్న ఈ భూమిని 1992లో చట్ట ప్రకారం క్రమబద్ధీకరించుకున్నారని, దీనికి సంబంధించి పట్టా కూడా జారీ అయిందన్నారు. పెట్టుబడి రాయితీ కింద ప్రభుత్వం అందించిన ప్రోత్సాహకాలు కూడా పొందారన్నారు. ఈ భూమిని విక్రయించడానికి గాను స్లాట్ బుక్ చేసుకోవాలనుకుంటే బ్లాక్ చేశారన్నారు.
సర్వే నెంబరు 132, 133లో సాదా బైనామా కింద కొనుగోలు చేశాడని జుల్ఫికర్ అలీఖాన్ అనే వ్యక్తి ఇచ్చిన వినతిపత్రం ఆధారంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, భూపరిపాలన ప్రధాన కమిషనర్ రిజిస్ట్రేషన్ కాకుండా ఉత్తర్వులు జారీ చేశారన్నారు. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా రిజిస్ట్రేషన్ నిలిపివేయాలని ఆదేశాలు ఇవ్వడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమన్నారు. సెక్షన్ 22A జాబితాలో ఉండటం గానీ లేదంటే కోర్టు ఉత్తర్వులుంటే తప్ప రిజిస్ట్రేషన్ను అడ్డుకోరాదన్నారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి ప్రైవేటు పట్టా భూములను రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22A కింద నిషేధిత జాబితాలో చేర్చే అధికారం ప్రభుత్వానికి, అధికారులకు లేదని చట్టం స్పష్టంగా చెబుతోందన్నారు. రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ 22Aలో పేర్కొన్న పరిధిలోని అంశాల్లోకి వస్తే తప్ప ప్రభుత్వానికి, అధికారులకు ప్రైవేటు ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చే అధికారం లేదన్నారు. నిషేధిత జాబితాలోని ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయరాదన్న మార్గదర్శకాలను రిజిస్ట్రేషన్ అధికారులు అమలు చేయాల్సి ఉందన్నారు. దీనికి విరుద్ధంగా చేపట్టిన ఎలాంటి చర్య అయినా చట్ట విరుద్ధమేనని అది చెల్లదన్నారు. అందువల్ల పిటిషనర్కు చెందిన పత్రాలను పరిశీలించి నిబంధనల ప్రకారం ఉన్నట్లయితే రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఉత్తర్వుల కాపీ అందిన 4 వారాల్లో పూర్తి చేయాలని ఆదేశిస్తూ విచారణను ముగించారు. రాష్ట్రంలో గురువారం రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం జరిగింది. 15,752 మెగావాట్ల డిమాండ్ నమోదైంది. గత ఏడాది మార్చి 8న నమోదైన 15,623 మెగావాట్ల డిమాండ్ను ఇది అధిగమించినట్లు విద్యుత్ శాఖ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోతున్నాయి. ఫిబ్రవరిలోనే ఎండలు దంచికొడుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో పాటు ఫ్యాన్లు, ఏసీలు, కూలర్ల వినియోగం భారీగా పెరిగిపోతోంది. ఒక పక్క యాసంగి పంటలకు సైతం విద్యుత్ వినియోగిస్తున్నారు. మరోపక్క పరిశ్రమలకు వినియోగం భారీగా పెరిగిపోయింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం నమోదవుతోందని విద్యుత్ శాఖ భావిస్తోంది. ఈ ఏడాది విద్యుత్ డిమాండ్ 17,000 మెగావాట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తోంది. విద్యుత్ డిమాండ్ ఎంత పెరిగినా అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేస్తున్నామని విద్యుత్ శాఖ స్పష్టం చేసింది. వైసీపీని విడిన రాజ్యసభ సభ్యులపై ఆ పార్టీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. వ్యక్తిగత జీవితంలోనూ విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాణ్యేనని వ్యాఖ్యానించారు. తాను ఎవరికీ ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదని తేల్చి చెప్పారు. తనలో ఏమాత్రం భయం అనేదే లేదని స్పష్టం చేశారు. భయం లేనందునే ఎంపీ, పార్టీ పదవులు, రాజకీయాలు వదులుకున్నారని తెలిపారు. కాగా గురువారం పార్టీ నేతలతో సమావేశంలో మాట్లాడిన జగన్ రాజకీయాల్లో వ్యక్తిత్వం, విశ్వసనీయత ముఖ్యమన్నారు. ప్రలోభాలకు లొంగో, భయపడో వ్యక్తిత్వం తగ్గించుకుంటే ఎలా అని ప్రశ్నించారు. సాయిరెడ్డి సహా వెళ్లిపోయిన అందరికీ ఇదే వర్తిస్తుందన్నారు. వైసీపీ ఈ రోజు ఉందంటే అది నాయకుల వల్ల అయితే కాదని జగన్ అన్నారు. దీనిపై ఇవాళ ఎక్స్ వేదికగా విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు. సికింద్రాబాద్లోని మెట్టుగూడలో తల్లి, కుమారుడిపై హత్యాయత్నం కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. 3 ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం గాలిస్తున్నారు. గురువారం మెట్టుగూడ కూడలి వద్ద ఓ ఇంట్లో ఉన్న తల్లి, కుమారులపై గుర్తులేని దుండగులు కత్తులతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఘటనలో తల్లి రేణుక, ఆమె కుమారుడు యశ్వంత్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఇరువురిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలోనే వారి చికిత్స కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో విద్యా సంస్థలకు బాంబు బెదిరింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళ ఉదయం ఓ ప్రముఖ కళాశాల, 2 పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం మరోసారి కలకలం రేపింది. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్, ఆహ్లా ఖాన్ ఇంటర్నేషనల్ స్కూల్, శివనాడర్ స్కూల్కు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. వెంటనే పాఠశాల యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆయా ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ముందు జాగ్రత్త చర్యగా విద్యార్థులను ఇళ్లకు పంపించేశారు. రంగంలోకి దిగిన పోలీసులు, డాగ్ స్క్వాడ్, బాంబు నిర్వీర్య దళంతో ఆయా స్కూళ్లు, కళాశాలలకు వెళ్లి ముమ్మర తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతానికి ఎక్కడా ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని పోలీసులు తెలిపారు. మెయిల్ వచ్చిన ఐపీ అడ్రస్ను గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. తనకు సెలవు ఇవ్వలేదని ఓ ప్రభుత్వ ఉద్యోగి సహ ఉద్యోగులపై కత్తితో దాడి చేసిన ఘటన పశ్చిమ బెంగాల్లో చోటు చేసుకుంది. ఈ ఘటనలో 4 గాయపడ్డారు. కోల్కతాలోని న్యూటౌన్ ప్రాంతానికి చెందిన అమిత్ కుమార్ సర్కార్ అనే వ్యక్తి సాంకేతిక విద్యా విభాగంలో పనిచేస్తున్నాడు. సెలవు విషయంపై నిందితుడు సర్కార్ తన సహ ఉద్యోగులతో గొడవపడ్డాడు.
మాటకు మాట పెరగడంతో కోపోద్రిక్తుడైన నిందితుడు తన వద్ద ఉన్న కత్తితో వారిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. అనంతరం రోడ్డు మీదకు వచ్చి కత్తితో తిరుగుతూ అందరినీ భయభ్రాంతులకు గురిచేశాడు. దానిని కొంతమంది స్థానికులు వీడియోలు తీయగా వారిని కూడా నిందితుడు బెదిరించాడు. ఈ ఘటనలో గాయపడిన సహ ఉద్యోగులను ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరికి స్వల్ప గాయాలు అవ్వగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. దర్యాప్తు చేస్తున్నామని, సెలవు నిరాకరించడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదన్నారు. నిందితుడికి మానసిక సమస్యలు ఉన్నట్లు అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తమ పార్టీ అభ్యర్థులకు గాలం వేసేందుకు బీజేపీ యత్నిస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ ఖండించింది. కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ ఆ ఆరోపణలకు ఆధారాలుంటే రుజువు చేయాలని సవాల్ చేసింది. అలా లేని పక్షంలో కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. కేజ్రీవాల్ ఆరోపణలు అసత్యమని తేలితే ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓడిపోతుందనే కారణంగా ఆ పార్టీ నేతలు నిరాశలో ఉన్నారని, అందుకే ఏదేదో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ ఫోన్ కాల్స్ అంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, వారు చేసిన ఆరోపణలు నిరూపించుకోవాలని సచ్దేవ డిమాండ్ చేశారు. అలా చేయకపోతే తాము న్యాయ పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. పార్టీ మారితే ఒక్కో అభ్యర్థికి మంత్రి పదవితో పాటు 15 కోట్లు ఇస్తామని 16 మంది ఆప్ నేతలకు బీజేపీ ఆఫర్ ఇచ్చిందని కేజ్రీవాల్ ఆరోపించారు. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభ మేళాలో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మహాకుంభ నగర్లోని ఓ క్యాంపులో మంటలు ఎగిసిపడ్డాయి. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని తెలుస్తోంది. ప్రమాదం మరింత తీవ్రం కాకముందే అప్రమత్తమైన అగ్నిమాపక దళాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. మంటలు మరిన్ని టెంట్లకు విస్తరించకుండా హుటాహుటిన ఆపరేషన్ నిర్వహించాయి. మైక్ల ద్వారా హెచ్చరిస్తూ యాత్రికులను ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించాయి. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చినట్లు సమాచారం. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటున్న డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా అంతర్జాతీయ న్యాయస్థానం ఐసీసీపై ట్రంప్ ఆంక్షలు విధించారు. ఈ మేరకు ఇందుకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై ట్రంప్ సంతకం చేశారు. ఈ ఆంక్షలతో ఐసీసీ అధికారులు అమెరికాలో ప్రవేశించకుండా వారిపై నిషేధాజ్ఞలు అమలవుతాయి. ఐసీసీ అధికారులు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులతో పాటు కోర్టు దర్యాప్తులకు సహకరించారని తేలితే వారి ఆస్తుల్ని స్తంభింపజేయడంతో పాటు వారి ప్రయాణాలపై నిషేధం విధించే అధికారం ఉంది. అమెరికా, దాని మిత్రదేశం ఇజ్రాయెల్ లక్ష్యంగా ఐసీసీ నిరాధార దర్యాప్తులు చేపడుతోందని ట్రంప్ ఆరోపించారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై అరెస్టు వారెంట్ జారీ చేసి ఐసీసీ తన అధికారాలను దుర్వినియోగం చేసిందని ట్రంప్ మండిపడ్డారు. అందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ప్రధానితో భేటీ జరిగిన 2 రోజుల వ్యవధిలోనే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. గాజాలో యుద్ధ నేరాలు, అమానుష చర్యలకు సంబంధించి ఇజ్రాయెల్ ప్రధానిపై గతేడాది అంతర్జాతీయ న్యాయస్థానం అరెస్టు వారెంట్ జారీ చేసింది. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రభావంపై రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు అధ్యయనం చేసేందుకు ఐఐటీ హైదరాబాద్ సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి గతంలో చేసిన వివిధ అధ్యయనాల సమాచారాన్ని పరిశీలిస్తున్నారు. ప్రాజెక్టులో గరిష్ట నీటి నిల్వ ఉన్న సమయంలో 50 లక్షల క్యూసెక్కుల వరద వస్తే ఎంతవరకు ముంపు ఉంటుందో అధ్యయనం చేయాలని, ఉపనదుల ప్రవాహానికి కలుగుతున్న ఆటంకాల ప్రభావాన్ని కూడా పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు చేసిన అధ్యయనాలను కూడా ఐఐటీ హైదరాబాద్ పరిశీలించనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి నదిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు వెనుక జలాల ముంపుపై సమగ్ర అధ్యయనం చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో చేసిన వివిధ అధ్యయనాలు భిన్నంగా, విరుద్ధంగా ఉండడంతో ఓ స్వతంత్ర సంస్థచే మరోసారి అధ్యయనం చేయించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వెనుక జలాల ప్రభావంపై అధ్యయనం చేయాలని ఐఐటీ హైదరాబాద్ ను రాష్ట్ర నీటిపారుదల శాఖ కోరింది. 2022 వరదల సమయంలో గోదావరి నదికి 22.50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. అప్పట్లో రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. భారీగా నష్టం జరిగింది. ప్రాజెక్టు వెనుక జలాల ముంపుతో పాటు గోదావరిలో కలిసే ఉపనదులపై కూడా వెనుక జలాల ప్రభావం పడుతోంది. వెనుక జలాలు అడ్డుకోవడంతో ఉపనదుల ప్రవాహాలు సాఫీగా లేక ముంపు పెరుగుతోంది. భద్రాచలం వద్ద గోదావరిలో కలిసే కిన్నెరసాని, ముర్రేడు, ఎద్దులవాగు, పెద్దవాగు, తూరుబాకవాగు, పాములేరు వాగుల ప్రవాహాలు సాఫీగా లేక పోటెత్తుతున్నాయి. దీంతో ఆ ప్రభావం దాదాపుగా 60 వరకు గ్రామాలపై పడి ముంపునకు గురవుతున్నాయి.
1998లో ఉమ్మడి రాష్ట్రంలో ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ నివేదిక ప్రకారం గోదావరికి గరిష్టంగా 36 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందని అంచనా వేశారు. 2021లో కేంద్ర జలసంఘం ఇచ్చిన నివేదికలో వరదను 28 నుంచి 36 లక్షల క్యూసెక్కుల వరకు అంచనా వేశారు. 2017లో అధ్యయనం చేసిన ఐఐటి హైదరాబాద్ 30 నుంచి 50 లక్షల క్యూసెక్కుల వరకు వరద రావచ్చని పేర్కొంది. 2019లో ఐఐటి రూర్కీ గరిష్టంగా 58 లక్షల క్యూసెక్కుల వరద రావచ్చని అంచనా వేసింది. ఇలా విభిన్న నివేదికలు ఉన్న తరుణంలో సమగ్ర అధ్యయనం చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి ఐఐటి హైదరాబాద్ కు ఆ బాధ్యతలు అప్పగించింది. అటు గతంలో చేసిన వివిధ అధ్యయనాలు ఆయా రాష్ట్రాల కోణంలో కొన్ని అంశాలకు పరిమితమై మాత్రమే జరిగాయని సమగ్రంగా చేపట్టాల్సిన అవసరం ఉందని నీటిపారుదల శాఖ ఇంజనీర్లు అంటున్నారు. పోలవరం ప్రాజెక్టులో పూర్తిస్థాయి నిల్వ చేసినప్పుడు వచ్చే గరిష్ట వరదతో వెనుక జలాల ముంపు ఏ మేరకు ఉంటుందనే అంశంపై అధ్యయనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. గతంలో ఉన్న నదీ స్వభావం, కాలానుగుణంగా చోటు చేసుకున్న మార్పుల్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని పేర్కొంది. వెనుక జలాల కారణంగా ఉపనదుల ప్రవాహంపై పడే ప్రభావం, ముంపు విషయమై కూడా లోతైన అధ్యయనం చేయాలని తెలిపింది. అన్ని అంశాల్ని పరిగణలోకి తీసుకుని సమగ్ర నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు పోలవరం ప్రభావంపై అధ్యయనం చేసేందుకు హైదరాబాద్ ఐఐటి సిద్ధమైంది. ఈ మేరకు నిన్న హైదరాబాద్ జలసౌధలోని నీటిపారుదల శాఖ అధికారులతో ఐఐటి బృందం సమావేశమైంది. ఈఎన్సీ అనిల్ కుమార్ తో పాటు అంతర్రాష్ట్ర విభాగం ఇంజనీర్లతో చర్చించింది. గతంలో జరిపిన అధ్యయనాలు, వాటి వివరాల్ని బృందం కోరింది. అన్నింటినీ పరిశీలించిన తర్వాత రాష్ట్ర నీటిపారుదల శాఖ సూచనలకు అనుగుణంగా పోలవరం ముంపు ప్రభావంపై ఐఐటి హైదరాబాద్ అధ్యయనం చేయనుంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై దాఖలు చేసిన అనర్హత పిటిషన్ల వ్యవహారంలో పోరాటం బలంగా చేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన పార్టీ వీలైనంత త్వరగా నిర్ణయం వచ్చేలా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఢిల్లీ వెళ్లిన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ న్యాయవాదులతో ఈ అంశంపై ప్రత్యేకంగా చర్చించారు. అటు ఫిరాయింపుదారులపై అస్త్రాన్ని వాడేందుకు గులాబీ పార్టీ సిద్ధమవుతోంది. పార్టీ తరపున ఎన్నికై కాంగ్రెస్ లో చేరిన శాసనసభ్యుల వ్యవహారంలో దూకుడుగా వెళ్లేందుకు భారత రాష్ట్ర సమితి సిద్ధమైంది. పార్టీని వీడిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ వద్ద గతంలోనే పిటిషన్లు దాఖలు చేసింది. తమ పిటిషన్లపై చర్యలు తీసుకోవడం లేదని మొదట హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ ఆ తర్వాత సుప్రీంకోర్టు గడప తొక్కింది. హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులో పార్టీ తరపున వాదనలు వినిపించేందుకు సీనియర్ న్యాయవాదుల సేవల్ని ఉపయోగించుకుంటోంది. గతంలో మణిపూర్, మహారాష్ట్రలో అనర్హత పిటిషన్ల వ్యవహారంలో వాదనలు వినిపించిన ప్రముఖ సీనియర్ న్యాయవాది ఆర్యామ సుందరం బీఆర్ఎస్ తరపున వాదనలు వినిపిస్తున్నారు. అనర్హత పిటిషన్ల వ్యవహారంలో తగిన చర్యలు తీసుకునేందుకు ఇంకా ఎంత సమయం పడుతుందని ఇటీవల దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఆ తర్వాత మిగిలిన 7 ఎమ్మెల్యేలకు సంబంధించిన పిటిషన్ను కూడా వారి పిటిషన్తో జతచేసి వింటామని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. ఈ నెల 10వ తేదీన అనర్హత పిటిషన్ల వ్యవహారం మరోమారు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు శాసనసభ కార్యదర్శి ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై వివరణ ఇవ్వాలని సదరు ఎమ్మెల్యేలకు తెలిపారు. వివరణ ఇచ్చేందుకు తమకు కొంత సమయం కావాలని వారు కోరినట్లు సమాచారం. ఈ నెల 10వ తేదీన విచారణ జరగనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఈ వ్యవహారంపై దృష్టి సారించింది. ఢిల్లీ వెళ్లిన అధ్యక్షుడు కేటీఆర్ సహా పార్టీ నేతలు, న్యాయవాదులతో ఈ అంశంపై సమాలోచనలు జరిపారు. గతంలో సుప్రీంకోర్టు తీర్పులు స్పష్టంగా ఉన్నాయని, ఖచ్చితంగా ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని బీఆర్ఎస్ వర్గాలు విశ్వాసంగా ఉన్నాయి. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై వేటు పడాలని, ఆ స్థానాల్లో ఉప ఎన్నికలు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఢిల్లీలో కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ 10 మంది శాసనసభ్యులు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీ మారి కాంగ్రెస్లో చేరినారో వారి అనర్హత విషయంలో కూడా సుప్రీంకోర్టు మొన్ననే నోటీసులు ఇచ్చిన విషయం మీకు తెలుసు. ఆ విషయంలో కూడా ఇప్పుడు మా పార్టీ యొక్క నాయకుల బృందం, మా న్యాయవాదులను కూడా కలుస్తున్నాము. దీన్ని ఇంకా స్పీడప్ చేయడానికి ఏం మార్గాలు ఉన్నాయి, ఏ రకంగా ఈ పార్టీ మారిన వారి మీద వేటు పడాలి, ఉప ఎన్నికలు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఆ విషయంలో కూడా తప్పకుండా పార్టీ పరంగా కూడా ఫాలో అప్ చేస్తాము. ఫిరాయింపుదారులపై విప్ అస్త్రాన్ని ప్రయోగించేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. అందులో భాగంగా పార్టీ తరపున ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ను శాసనసభలో, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ను మండలిలో విప్లుగా నియమించారు. రాష్ట్రంలో బీసీ నినాదం జోరందుకున్న వేళ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎంపిక మరింత సంక్లిష్టంగా మారింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీని ఎంపిక చేయాలన్న ఆలోచనకు కేంద్ర నాయకత్వం తుదిరూపు ఇస్తున్నట్లు సమాచారం. సామాజిక సమీకరణల్లో జరుగుతున్న మార్పులు, చేర్పులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ 2028 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా రాష్ట్ర అధ్యక్షుని ఎంపికపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, కొలగడన ఎస్సీ వర్గీకరణల అనంతర పరిణామాలను జాగ్రత్తగా అంచనా వేస్తున్న భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపై ఆచితూచి వ్యవహరిస్తోంది. బీసీల పట్ల ఇతర ప్రధాన రాజకీయ పార్టీల వైఖరిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న అధిష్టానం బీసీ వ్యక్తినే రాష్ట్ర అధ్యక్షుడిగా చేయాలన్న ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది. రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి, శాసన సభాపక్ష నేతగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే ఉండటంతో రాష్ట్ర పగ్గాలు బీసీకి ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ సమీకరణంలో భాగంగానే నిన్నటి వరకు అధ్యక్ష పదవి రేసులో లేని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేరు తెరపైకి వచ్చింది. ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్ వంటి నేతలు రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పేరును కొందరు ప్రతిపాదిస్తున్నట్టు సమాచారం. అయితే కేంద్ర మంత్రిగా కొనసాగాలన్న ఆలోచన సంజయ్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈటెల, అరవింద్ పేర్లపై ఏకాభిప్రాయం కుదరకపోతే ఎమ్మెల్యే పాయల్ శంకర్ కు రాష్ట్ర పగ్గాలు అప్పగిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనను తాజాగా నేతల ముందు ఉంచారు. పాయల్ శంకర్ కు పగ్గాలు అప్పగిస్తే అటు శాసనసభ లోపల బయట బీసీ నినాదాన్ని బలంగా తీసుకెళ్తారని అధిష్టానం ఆలోచనగా చెబుతున్నారు. ఇలా రాష్ట్రంలో రాజకీయ పరిణామాలను రోజు రోజుకు మారుతున్న తరుణంలో బీజేపీ కొత్త రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటనకు మరో వారం 10 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. 23 సంవత్సరాలుగా అంగవైకల్యం ఉన్న ప్రభుత్వం నుంచి పింఛను లభించడం లేదని ఓ యువకుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పుట్టుకతో దివ్యాంగుడినని అర్హత ఉన్నా ఆసరా అందడం లేదని వాపోతున్నాడు. మెదక్ మండలం రాజుపల్లికి చెందిన వినోద్ కుమార్ పుట్టుకతోనే అంగవైకల్యం కలిగి ఉన్నాడు. దీంతో ప్రభుత్వం నుంచి లభించే ఆసరా అందించాలని జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు వినతులు అందించినప్పటికీ ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆసరా అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటికైనా అధికారులు స్పందించి తనకు పింఛను అందించాలని కోరుతున్నాడు. సంగారెడ్డి స్లాట్ బుక్ చేసి 4 సార్లు స్లాట్ బుక్ చేసినాము అని బుక్ అయితే లేదు. 23 సంవత్సరాల నుంచి రావట్లేదు. అంటే ఇప్పుడు 4 సార్లు పోయింది. సంగారెడ్డి 3 సార్లు అయినా రావట్లేదు. ఇప్పుడు స్లాట్ బుక్ కాకపోతే గ్రామ పంచాయతీ నుంచి పంచాయతీ సెక్రటరీ నుంచి లెటర్ రాపించడమని లెటర్ రాపించుకొచ్చింది. తర్వాత చెప్తున్నాను. 22-23 సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఈయనకు ఫిజికల్ హ్యాండ్గా ఎలిజిబుల్ కానీ పింఛన్ వస్తలేదు. సో సదరం క్యాంపు మీ సేవ పోయి స్లాట్ బుక్ చేద్దామంటే స్లాట్ యాక్సెప్ట్ అయితే లేదు. ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు 2015లో స్లాట్ బుక్ చేసుకొని సంగారెడ్డి పోయి దానికి ఓటీ నెంబర్ ఇచ్చారు. ఆ జేయంగా యాక్సెప్ట్ అయితే లేదు, పింఛన్ వస్తలేదు. దయచేసి ఈయనకు గవర్నమెంట్ పింఛను ఇప్పించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము.